ఈ మధ్య నువ్వు తెలుగు సినిమాలు చాలా ఎక్కువగా చూస్తున్నట్టున్నావు, ఎక్కువగా మాట్లాడుతున్నావు. జాంగ్రీ, నేనేం మాట్లాడాను? అవే డబుల్ మీనింగ్లు. ఈ గొడవంతా మనకెందుకు గాని, నీకు నేను చిన్న టెస్ట్ పెడతాను. ఎందుకు? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని అంటున్నావు కదా. ఒట్టు. నువ్వెన్నిసార్లు ఒట్టు పెట్టమంటే అన్నిసార్లు ఒట్టు పెడతాను. నాకు ఒట్లక్కర్లేదు. ఇందులో 108 మల్లెపూలున్నాయి. ఈ 108 లెక్కేమిటి జాంగ్రీ? అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే 108 సార్లు జపం చేయాలి కదా. అలాగే ఈ పుష్పమ్మ వారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ 108 మల్లెపూలని పుష్ప 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 అంటూ ఈ సూదిలోంచి ఈ దారంలోకి దించాలి. పట్టుకో. నేను కళ్ళు మూసుకుని అమ్మవారిలా కూర్చుంటాను. నువ్వు తడబడ్డా, తప్పు చెప్పినా లవ్వు గివ్వు కట్టు. టాటా, బాయ్ బాయ్, గుడ్ బై. అమ్మో, అన్ని పర్ఫెక్ట్ చేస్తాను చూడు. సరే. పుష్ప 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 పుష్. రేయ్, ఆ నర్సాపురం వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఏదో ఒకటి సమాధానం చెప్పాలి. ఒరే అన్నయ్య, నీకే నాన్నగారు ఏదో చెప్తున్నారు. రే, నరసాపురం సంబంధం రా, నీ పెళ్లి సంబంధం. ఓ అదే. అదే ఏమిట్రా, వారం రోజుల్లోగా ఏదో ఒకటి సమాధానం చెబుతామని చెప్పాం. ఫోటో కూడా పంపించారు. నీకు నచ్చితే వెళ్ళి తాంబూలాలు పుచ్చుకుందాం, లేకపోతే ఏదో ఒకటి చెప్పేద్దాం. నేను చెప్పడం ఏంటి నాన్న, మీ ఇష్టం. ఇష్టం ఏంట్రా ఇష్టం? మీ ఇష్టాలు లేకుండా ఎవరికి ఏ సంబంధం చేయం. పెద్దవాడు కూడా వాడి ఇష్ట ప్రకారమే చేసాం. మరి నీ ఇష్టం ఏమిటో చెప్పు. చెప్పరా చెప్పరా అంటే 24 షీట్ లెవెల్లో కొట్టేస్తాడు పోజు. నానా, నువ్వు ఇచ్చిన ఫోటో మీద వాడికి ఇష్టం ఏ లెవెల్లో ఉందంటే 70 mm లెవెల్లో ఉంది. జోక్ చేయడానికి నేనే దొరికాను నీకు. జోకే ఉంటా జోకు. నానా, నువ్వు ఇచ్చిన ఫోటో సాయంకాలం అయ్యేసరికి ఎక్కడికి వస్తుందో తెలుసా? దిండి కిందకి. తెల్లారేసరికల్లా అది బాత్రూంలోకి వస్తుంది. ఇప్పుడు ఎక్కడుందో తెలుసా నాన్న? ఇదిగో పెట్లో ఉంది. నాన్న, చూసావు ఎంత ఇబ్బంది పడిపోతున్నాడు? అసలు ఇబ్బంది ఎలా ఉందంటే ఇప్పటికిప్పుడు ముహూర్తం పెడితే తెల్లారేసరిగా పెళ్లి చేసుకుంటాడు. రే, నీ స్పీడ్ చూస్తే ఇబ్బంది వాడికంటే నీకే ఎక్కువగా ఉన్నట్టుంది. అబ్బా, ఇవారి గ్రేట్ నాన్న. ఎక్స్రే కళ్ళు అంటారు, మీది ఎక్స్రే బ్రెయిన్ నాన్న. ఇప్పుడు ముహూర్తం పెడితే ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి వీడు రెడీ. ఒరే ఒరే, ఏమిట్రా ఒరే? నా దగ్గర ఫోటోలు సరే, మరి నీ దగ్గర ఫోటోలు? ఫోటోలా? నా దగ్గర నాన్న వాడేదో అంటాడులే, వస్తాను. ఆగరా నిన్ను ఆగరా. చూడన్నా చూడన్నా, ఓకే అమ్మాయి 24 ఫోటోలు, నేను 24 షీటా? 24 షీట్ అంట, 24 షీట్. ఏమండి, అమ్మాయి బాగుందండి. ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి చేసేవచ్చు. అవునులే, వాళ్ళు ఏమన్నా వెనక ముందు ఆలోచించవుగా. ఏమిటండి ఆలోచించేది? వాళ్ళు మాత్రం ముందు వెనక ఆలోచించకుండా ఉంటారా? ఎరా, అమ్మాయి ఎవరి తాలూకు? అక్క, నేను వెళ్ళొస్తాను. త్వరగా వచ్చేయ్. ఆగు. ఎక్కడికా స్పీడు? టైప్ నేర్చుకోవడానికి. టైపు అయితే స్పీడ్ గా వెళ్ళాల్సిందే. ఎంత స్పీడ్ గా వెళితే అంత స్పీడ్ వస్తుందమ్మా. సరే, వస్తాను బాబా. ఆగు. చూడమ్మా పుష్ప, అప్పుడెప్పుడో సైకిల్ నేర్చుకున్నావు, బాగుంది. ఆ తర్వాత షటిల్ కాక్ నేర్చుకున్నావు, అది కూడా బాగుంది. ఇప్పుడు టైప్ నేర్చుకుంటున్నావు, ఇది కూడా బాగుంది. కానీ ఈ మధ్య కొత్తగా కొన్ని వ్యధవేషాలు నేర్చుకుంటున్నావు, అవి మాత్రం బాగలేవు. ఏమిటండి మీరనేది? నువ్వు నోర్మయ్యి, నీకు చెప్పిన అర్థం కాదు, దానికి చెప్పాల్సింది చెప్పకపోయినా అర్థమైపోయింది. వెళ్తామ్మా. సరే. టైప్ మాత్రమే నేర్చుకోమ్మా. సరే బాబా. ఈ రోజు కొత్త ఆట ఆడుకుందామా? ఎప్పుడు ఈ ఆటలేనా? అసలాట ఎప్పుడు? అసలాట అంటే అదే పెళ్ళాట. ముందు ఈ ఆట, తర్వాత ఆట. సరే చెప్పు. కళ్ళకు గంతలు కట్టుకుని నువ్వు నన్ను పట్టుకోవాలి. ఆడుకుందావా? జాంగ్రీ, ఇదేమన్నా కొత్త ఆట? చిన్నప్పుడు చొక్కా లాగు లేకుండా ఆడినప్పుడు ఆట. ఎన్నిసార్లు ఆడాను. ఇప్పుడు నువ్వు నా కోసం ఆడతావా లేదా? అంతకంటే ఏం కావాలి? ఓకే. ఏమిటది? అదే చొక్కా లాగు లేకుండా ఆడదానావుగా. కట్టుకో.
గట్టిగా కట్టుకోవాలి. లే ఏయ్. నన్ను పట్టుకోదా దా దా ఇక్కడ ఎక్కడ, ఇక్కడ, ఎక్కడ? ఇక్కడ. దా ఇదేమిటి గాలి బుడగలాగా మెత్తగా ఉండే నువ్వు గ్యాస్ సిలిండర్ లా గట్టిగా ఉన్నావేటి? పైగా ప్రెగ్నెంట్ లేడీ లాగా ఈ కడుపేమిటి? అన్నం పెట్టి బాగా పెంచాం బ్రదర్ దీన్ని, ఐసి అందుకే ఎలా ఉంది. ఏయ్. ఓ మీరా? గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. ఏమిటి సార్ ఇలా పార్కులో పడ్డారు? పందుల్ని పడదామని. పోలీస్ డ్యూటీలో పందులు పట్టడం కూడా ఉంటుందా సార్? ఉడతల్ని పట్టడం కూడా కంపల్సరీ. అసలు ఆ అమ్మాయికి ఒక బాగున్నారని తెలుసా నీకు? ఎందుకు తెలియదు సార్, వాళ్ళు బాబా నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్, థిక్ అండ్ థిన్. బాత్రూమ్ లెట్రిన్ అక్కడ ఏం చేస్తుంటాడో తెలుసా నీకు? బాగా తెలుసు సార్, నాలుక బద్దలు, సోంపాపిడి, వామరుకు అమ్ముతూ ఉంటాడు. అత్తరు పురుగు మర్చిపోయామే. యాడ్ చేసుకోండి. వస్తాను సార్. పుష్ప ఏంటి పుష్ప మూడు వచ్చేసిందా? ఏమిటి? ఏం పర్లే, మన ఫ్రెండే. సారీ బావా. పుష్ప ఈయన మీ బావగారా? ఆ, సార్ మీ బావగారా? అవును. పుష్ప సార్ మీ బావగారు నాకు ఎందుకు చెప్పలేదు? నేను తాండ్ర పాపారాడంత గొప్ప ఫిగర్ కాదుగా, అందుకే మర్చిపోయి ఉండు. మీ ఫిగర్ ఏంటి సార్, అమ్జద్ ఖాన్ లెవెల్. చేజీ సార్ నేను పుష్పను ప్రేమిస్తున్నాను. మరి పుష్ప నన్ను ప్రేమిస్తోంది. సార్ మీరు ఎస్ అంటే కప్పడం తాళి కట్టేస్తాను. నో, అదేంటి సార్? ఎస్ అనాల్సింది నేను కాదు, మీ అమ్మా నాన్న. నమస్కారం అండి. నమస్కారం, రండి రండి. ఇది ఒక బ్యాండేనా? క్వాలిటీ జనం ఎక్కువ వచ్చినట్లేరు. కరెక్ట్, అంతకు వచ్చినట్టుగా లేరు. ఏమయ్యా పుణ్యకోటి, శ్రీనివాసరావు కట్నం తీసుకోకుండా ఆదర్శ వివాహాలు చేస్తున్నాడటగా. ఏం చేసినా ఆయనకే చెల్తుంది చెల్తుంది, టైం బాగున్నంత కాలం చెల్తుంది. టైం తిరగబడిందంటే గోయిందా. ఆయన టైం ఎప్పుడు తిరగబడదు కానండి, మీ నోరు తిరగబడకుండా చూసుకోండి. శేఖరా, ఏమప్ప పిల్లకాయలే, ఈ ఉంగరాలు మీ వెంటకు కొట్టుకుండప్ప. నువ్వాడ, నువ్వీడ, ఆడ, ఈడ. అంద మేలు మరవత్తు రాది పరాశక్తి మిమ్మల్ని నిండా చల్లగా చూసినప్ప. శ్రీనివాసరావా, నీకు కూడా వచ్చిన బహుమానం ఇస్తున్నా. ఆయనకి ఎందుకండి బహుమానం? నువ్వు కాసేపు వాయి ముడుస్తువా? ముడవమంటే ముడుస్తాను. ఏమప్పా కొండ చూస్తువా? ఏముండది ఏముండది? ఇదిలో చెట్టుదా ఉండది, ఈ చెట్టుకి కొమ్మలదా ఉండాయి, ఆ కొమ్మలకి ఆకులుదా ఉండాయి, ఆ కొమ్మలకి పళ్ళుదా కాచును, ఆ పళ్ళుదా మళ్ళీ చెట్టుదా అవును. అంద మాదిరి ఈ చెట్టు మాదిరి నీ కుటుంబం నిండా పచ్చగా ఉండాలప్ప. అవళదా